వాడికి మహాయోగం పడుతుంది. ఇంకో పక్షం చెప్పారు, ఏమండి అస్థి సంచయనమే కుదరకపోతే ఎందుకని? పరదేశంలో పోయాడు, ఏ అమెరికాలోనో చచ్చిపోతే ఎముకలున్నో చితాభస్సు ఇక్కడికి రావడానికి కుదరదేమో. లేకపోతే ఇప్పుడు మొన్న వాళ్ళు ఎవడో విమానం ఎక్కాడు, విమానం ఏం చెప్పగలం ఎప్పుడు ఎక్కడ కూలిపోతుందో. ఫ్రాన్స్ విమానం కూలిపోయిందిట, అంత పూర్వం ఇంకో విమానం ఎక్కడో సముద్రంలో కూలిందిట. సముద్రంలో విమానం కూలిపోతే మా మా అబ్బాయి, మా నాన్న, మా ఆవిడ ఎముకలను వెతుక్కుంటాం అసలు సముద్రంలో. వెతికితే దొరుకుతుందా? అరేబియా సముద్రంలోను, పసిఫిక్ మహాసముద్రంలో, హిందూ సముద్రంలో ఈది ఎముకలు పట్టుకురాగలిగే మహానుభావుడు తన తండ్రిని బతికొండగానే పోయి పంపగలడు కైలాసానికి, శంకరాచార్యుడిలాగా. కాబట్టి కుదరదు. అడవిలో తెచ్చాడు, కుదరదు. దొంగలు ఎక్కడో చంపారు, కుదరదు. అటువంటప్పుడు మనకి ఆ మరణ వార్త తెలిసాక ఆ రోజు నుంచి 10 రోజుల్లోపు ఒక దర్భతోటి బొమ్మ చేసి ఆ బొమ్మను తగలబెట్టి ఆ బూడిద పెట్టుకెళ్ళి గంగలో కలిపిస్తే ఆ శరీరాన్ని గంగలో కలిపిస్తేటో అయ్యి ఎంత అదృష్టం అండి బాబు, ఎంత గొప్ప శ్లోకం. ఇలాంటి సూక్ష్మ రహస్యాలు ఎవరు చెబుతాడు మనకి? మహానుభావుడు ఆనాడు వ్యాసుడు కంఠస్థం చేశాడు, మీరు వింటున్నారు. ఒక వ్యక్తి శవమే దొరకలా, ఏహీ తెలియలా. ఎప్పటికో వాడి మరణ వార్త మన చెవిలో పడింది. ఆ మరణ వార్త చెవిలో పడగానే చక్క దర్భలతో బొమ్మ తయారు చేసి ఆ వ్యక్తి కింద దాన్ని భావించి దాన్ని దహన సంస్కారం చేసి ఆ బొమ్మను అంటే తగలబెట్టి ఆ దర్భల కాల్చగా వచ్చిన బూడిదని ఒక గిన్నెలోకి తీసుకెళ్లి దీన్ని గంగలో కలిపేస్తే అవతల వ్యక్తినే గంగలో కలిపేసిన పుణ్యం వచ్చేసి వాడు మోక్షం పొందేస్తున్నట్టు, వాడు స్వర్గానికి పోతున్నట్టు. ఇంకెంతకంటే కావాల్సిందే. ఇది ఒక అద్భుతమైన మార్గం. దశరాత్రాధికం కర్మ సద్దినాత్ అది గుర్తుపెట్టాం. వార్త తెలియడం, వాడు చచ్చిపోయింది కాదు. విమానం సముద్రంలో కూలిపోయి 10 ఏళ్ళు అవ్వచ్చు, కానీ మనకి ఇవాళే తెలిసింది ఆ వార్త, ఈ రోజే లెక్క. ఈ లోపు వాడు ఒకవేళ స్వర్గానికి వెడితే గొడవ లేదు, స్వర్గానికి వెళ్లకుండా నరకంలో ఉంటే ఈ దహనం వల్ల ఇది అందులో గంగలో కలపడం వల్ల వాడికి మోక్షం వస్తుంది. ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో నాకు తెలియదుగా. ప్రతి వ్యక్తి స్వర్గానికి వెడతాడని ఊహించలేంగా. వాళ్ళకి ఇది ఒక గొప్ప మార్గం. కాబట్టి మరణ వార్త విన్న రోజే వాడికి తద్దినం. వాడు ఎప్పుడు తెచ్చాడో తెలియదు, చూసారా? అటువంటిప్పుడు మనకి కరెక్ట్ గా తిథి తెలియనప్పుడు ఒక్కొక్క వ్యక్తి చచ్చిపోయాడు, చచ్చిపోయినట్టు తెలియదు, ఎక్కడో చచ్చిపోయాడు అని వార్త తెలిసింది మనకి. ఆ వార్త విన్న రోజే వాడికి తద్దినము రోజు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అలానా వాడు ఎప్పుడు తెచ్చాడో తెలియక చచ్చిపోతున్నాం అని మనం బెంగెట్టుకున్నప్పుడు, వాడు చచ్చిపోయిన రోజు సరిగ్గా తెలియనప్పుడు మరణ వార్త మనం విన్న రోజే వాడికి తద్దినం. గంగా నదీ తీరంలో ఎవరైనా చచ్చిపోతే ఇంకా వాళ్ళని వెనక్కి తీసుకురాకూడదు. గంగ దగ్గరే తగలబెట్టేయడమో గంగలో తోసేయడమో చేసేయాలి. అజ్ఞానముతో గంగా నదీ తీరములో మరణించిన వాడిని ఏలూరు తీసుకురాకూడదు, ఏలూరులో తగలబెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అది మహాయోగం అనుకోండి. అక్కడే తగలబెట్టేయండి. ఎవడొచ్చి చూసినా ఆ శవాన్ని మహా అయితే ఇంకో 2 గంటలు చూస్తాడు, అంతే కదా. ఆఖరి చూపు దీనికోసం అక్కర్లో వీడియోలో చూసుకోమనండి. అనవసరంగా మన మోక్షం తగలేయడం ఎందుకు? వీలుంటే అందరం గంగకే పోదాం ఆ టైం వచ్చేసి.